అంటే చెప్పండి, ఇప్పుడు సీట్ విచారణకి బండి సంజయ్ గారు రాబోతున్నారు, కేంద్ర మంత్రి డైరెక్ట్ వస్తున్నారు, అంటే బీజేపీ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి జరుగుతూ ఉంది. నిజంగా ఇందులో ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది, బయటకు వచ్చింది? యాక్చువల్గా గత ప్రభుత్వంలో ఏవైతే అక్రమాలు జరిగాయో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, దాని గురించి బండి సంజయ్ గారి పేరు కూడా ఇవాళ బయటకు తీసుకురావడం జరిగింది. అతనికి ఏ విధమైనటువంటి పాపము తెలియదు, ఎటువంటి విషయాలు తెలియవు. అయినప్పటికీ ఆయన పేరుని కూడా బదనాం చేయడానికి బయటకు తీసుకొని వచ్చారు. సో అయినప్పటికీ తను భయపడకుండా ఈ ఆరోపణలు ఎదుర్కోవటానికి, తన తప్పు లేదని చెప్పడానికి, నిరూపించుకోవటానికి ఇవాళ సిట్ ముందు హాజరు కావడానికి తను వస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలను తను వివరించడానికి ఇవాళ సిట్ ముందుకి హాజరవడానికి వస్తున్నారు. సో ఇవాళ తను బయట పెట్టేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గుండెల్లో దడ పుట్టించేటువంటి విషయాలు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఆయనకి ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయనకు దడబుడుతుంది. ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ కూడా నోరెత్తలేదు. సిట్ ముందర ఇంతకు మునుపు ఆయన విచారణ జరపాలని చెప్పేసి ఆయన కూడా నోటీసులు వస్తే ఆయన సిట్ ముందర విచారణ రాలేదు. కానీ మా పార్టీ తరపునటువంటి ఒక కేంద్ర మంత్రి కూడా ఇక్కడికి వచ్చి సిట్ విచారణకి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే తనకు ఎటువంటి పాపము తెలియదు, తనకు ఈ ఆరోపణలో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఆయనకు ముందుకు వచ్చి ఈ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లాంటి ఏమైనా జరుగుతూ ఉందా? అటువంటివి తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వము తన స్థాయిని ఎప్పుడో కోల్పోయింది. తను ఏమైనా జోష్యం చెప్తున్నారా? ఇప్పుడు ఏదైనా చెప్పగలిగితే మనకు సెంట్రల్ నుంచి రావాలి, లేదా సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చెప్పాలి. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ విలీనం అయిపోతుంది అని చెప్పేసి మీరు ఎట్లా చెప్పగలుగుతారు? దానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పండి. రేపొద్దున మీరు కూడా అంటారు ఏది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విలీనం అవుతుంది అని చెప్పేసి మేము కూడా చెప్పగలుగుతాము. మరి మీరు ఎట్లాగా ఆరోపణలు చేస్తున్నారు? మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి. జనాలు ఎన్నో చెప్తారు, దానితో మీరు కూడా ఎన్నో చెప్తుంటారు. మరి మీరు ఏదైనా ఉంటే మీరు చూపించండి, చెప్పండి. మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము. ఇక్కడ ఏదైతే సిట్ విచారణలో కూడా ఏదైతే కొన్ని డీటెయిల్స్ కూడా బయట పెట్టబోతున్నారు బండి సంజయ్ గారు. ఎవరు అసలు ఎన్నిసార్లు నా ఫోన్ ట్యాపరింగ్ అయింది, మా బీజేపీలో ఎంతమంది ట్యాపరింగ్ అయింది విషయాలు కూడా బయట పెట్టబోతారు. మరి ప్రభుత్వం నిజంగా కేటీఆర్ ఉన్నా, బీఆర్ఎస్ లో ఏ లీడర్ ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా మరి రేవంత్ రెడ్డి? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మెయిన్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ కవితను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఎవరు కూడా ఇందులో అతిథులు కారు. ఇక్కడ సామాన్య వ్యక్తికి, ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి, సీఎం వ్యక్తికి ఒకటే న్యాయము అనేది మన మోడీ గారి యొక్క పాలసీ. సో ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా, సీఎం ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినున్నా కూడా బయటకు లాగుతాము. వాళ్ళకు పడవలసినటువంటి శిక్ష అనేది కంపల్సరీగా పడేందుకు మేము కూడా దోహదం చేస్తాం. ఏదైతే కొందరు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కొనుగోలు జరుగుతుంది, అందరూ బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నారు. అలాగే కేసీఆర్ కూడా అందులోకి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయబోతున్నాడు, ఉపరాష్ట్రపతి ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా బయట ప్రచారం నడుస్తుంది. అట్లాంటి ఏమైనా జరుగుతుందా? అది వాళ్ళ వరకు వాళ్ళు చెప్పుకుంటున్న విషయము. ఇప్పటి వరకు మా పార్టీ అయితే ఎక్కడా చెప్పలేదు కదా. వాళ్ళు భయపడి వాళ్ళే చెప్పుకుంటున్నారు, మేము ఇలాగ విలీనం చేయబోతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. మేమైతే ఇప్పటి వరకు ఆ విషయం అయితే మా దగ్గర వరకు రాలేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మాకు ప్రభుత్వం అనేది, అధిష్టానం అనేది ఉంది, వాళ్ళు చూసుకుంటారు ఈ విషయాలన్నీ. ఇంకోటి, మీరు బీఆర్ఎస్ అనేది గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైతే అవినీతి అక్రమార్కులను మేము ఒక్కొక్కటిగా బయటకు తీస్తూనే ఉన్నాము. ఇందులో ఎవరికి అతిథులు ఎవరేం కాదు. ఆల్రెడీ కేటీఆర్ కూడా ఇంకా కొద్ది రోజుల్లో తను కూడా జైలుకి వెళ్ళబోయే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది. మీరు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎవరు అక్రమార్కులు, ఎవరు అక్రమాలు చేస్తున్నారు, ఎవరు ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రజలు బాగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కేటీఆర్ ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత ముందుగా ఈ కార్ రేస్ విషయంలో కూడా ఈడీ ఎన్నోసార్లు దీనికి సంబంధించి మాట్లాడింది. విచారణ అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారన్నారు చాలా సార్లు. ఇప్పటికీ 3 సార్లు కూడా ఈడీ విచారణ జరిగింది, ఇప్పుడు కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. మరొకవేళ నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఉండని బయటకు ఒకవేళ నిజాలు తెలిస్తే కేసీఆర్ కేటీఆర్ ఉన్న వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా మరి? ఇది సంబంధించి కంపల్సరీగా అరెస్ట్ చేస్తారండి. ఇప్పుడే చెప్పాను, ఇందులో ఎవరు అతిథులు కారు. ఎవరమైనా ఒకటే. ఇక్కడ న్యాయం అనేది అందరికీ ఒకటేలాగా ఉంటుంది, చట్టం అనేది ఒకటేలాగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండడానికి మాది బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ సమన్యాయం మాత్రమే మేము పాటిస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అనేది ఉండదు. ఈవెన్ కేసీఆర్ ఉన్నా కూడా అందులో వాళ్ళని బయటికి లాగి తీసుకొచ్చేటువంటి భాగంలోనే ఇవాళ బండి సంజయ్ గారు కూడా
సిట్ ముందుకు హాజరవుతున్నారు. ఇవాళ బయట పెట్టబోతారు ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇవాళ బయట తేలిపోతుంది. సో మీరు కూడా చూసుకోవాలి రేపొద్దున ఎంతమంది బయటకు వస్తారు అనేది. మరి అటువంటప్పుడు మీ మీద ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు మీరు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈవెన్ కేసీఆర్ కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి బయటకు ఏమి చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? నీకు అంత భయం ఎందుకు? నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ కావనప్పుడు నువ్వు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ప్రజలకు జవాబుదారీతనం నువ్వు ఇవ్వాల్సినటువంటి అక్కడ అనేది నీకు ఉంది. అటువంటిప్పుడు నువ్వు బయటకు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అవుతున్నావు? బయటికి రా. నా మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు, నేను ఇందులో పాత్రుడిని కాదు, నేను ఇందులో దోషిని కాదు, నిర్దోషిని అని చెప్పేసి బయటకు వచ్చి చెప్పు. అప్పుడు ప్రజలు నేను నమ్ముతారు. నువ్వు బయట ఎక్కడో దాక్కొని ఉంటే మరి దీనికి ఏ విధంగా నమ్మాలి? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? న్యాయం అనేది అందరికీ ఒకటేలాగా ఉంటుంది. నీకు నాకు న్యాయము, సీఎంకో న్యాయము, ఇక్కడ పిఎంకో న్యాయం ఉండదు. న్యాయం అనేది న్యాయం. అంటే ఇక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కరెక్ట్ కాదు, ఇట్లా భార్యాభర్తల ఫోన్ కూడా విన్నారు బీఆర్ఎస్ వాళ్ళని చెప్పేసి చాలా సార్లు కూడా మాట్లాడి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన బహిరంగ సభలో కూడా చెప్పిన పరిస్థితి. అసలు కనీసం దానిపైన ఆధారాలు కూడా సేకరించకుండా మొన్న ఏం మాట్లాడుతూ ఉన్నా అంటే ప్రెస్ మీట్ లో ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటారు? తన పరిణితి ఏ విధంగా, ఆలోచన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్కి ఒకలా మిగతా ప్రైవేట్కి ఒకలా ఉంటుందని చెప్పేసి మేమైతే అనుకోవడం లేదు. అంటే నువ్వే హింట్ ఉన్నట్టున్నావు. అంటే నీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపరింగ్ పాల్పడుతుందని చెప్పేసి నీ మాటలోనే అర్థమవుతుంది. నువ్వే చెప్తున్నావు గవర్నమెంట్ ఫోన్ ట్యాంపరింగ్ చెయ్యొచ్చు అని. అంటే నువ్వు చేస్తున్నావనే కదా లెక్క. ఇప్పటికీ దాన్ని నువ్వే క్లూస్ బయట పెట్టేసుకుంటున్నావు. నువ్వు ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు ఎలా బయటకు చెప్తావు గవర్నమెంట్ సీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు, సీఎం అయినా చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు అని? అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇప్పటికీ నువ్వు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు అభివృద్ధి పాలన అందించాల్సినటువంటి ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తివి అభివృద్ధిని టోటల్గా పక్కకు నెట్టేసి నువ్వు సీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు, గవర్నమెంట్ ట్యాంపరింగ్ చేయొచ్చు, నీవు అవన్నీ పక్కన పెట్టు. ప్రజలకు ఏం చేయాలో ఫస్ట్ అది చెయ్యు. 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలు కూడా నీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్ ది సేమ్ టైం నీ క్యాబినెట్ అంటూ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా నీ మీద నారాజులో ఉన్నారు. ఈయన్ని ఎప్పుడెప్పుడు దింపాలి అని చెప్పేసి ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు. కొద్ది రోజులైతే నీ ఎమ్మెల్యేలు, క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా బయటకు వచ్చి నీ మీదనే వ్యతిరేకత పెట్టి నిన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు. అది మేల్కుంటే జాగ్రత్త. చెప్పండి, సిట్ విచారణకి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వచ్చారు. మరి ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉందంటారు? ఏముంది, మొత్తం కేంద్ర ప్రభుత్వం అదే కేసీఆర్ కేటీఆర్ యొక్క కుటుంబ పాలన గురించి మొత్తం కేటీఆర్ రంకు భాగవతం అంతా ఇలా బయట పెట్టబోతున్నారు సంజయ్ అన్న. అందులో డౌట్ ఏమున్నదండి? కొత్తనా ఏమన్నా 10 ఏళ్ళ సంది చేస్తున్నారు ఈ వ్యాపారం అంతా. ఇవాళ చేసినది కాదు. అదే ఓయో రూమ్ లో ప్రైవసీ ఉంటుందేమో కానీ ఈ మొబైల్స్ లో ప్రైవసీ ఉండేటట్లు లేదు. కాబట్టి ఆయన చేసేటటువంటి భాగవతాలన్నీ, ఫామ్ హౌస్ భాగవతాలన్నీ కూడా మనకు తెలిసిన వచ్చేటట్లే. సంజయ్ అన్న విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పలేనివి. అంటే ఇంట్లో మనం అంటే ఫోన్ అనేది ఒక ప్రైవేట్ పరికరము, దాన్ని ఎవరు కూడా పట్టుకోవడానికి ఎవరికి ఇవ్వము అసలుకి. అందులో చాలా ప్రైవేట్ విషయాలు ఉంటాయని చెప్పేసి అని అవి ఏదైనా కావచ్చు. కాకపోతే మీరు ఒక కేంద్ర మంత్రి, ఆయన ఒక ఎంపీ, ఆయన ఫోన్ కూడా మీరు ట్యాప్ చేసేసారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికార దుర్వినియోగం కోసం అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలను మీరు వాడేసుకున్నారు. కాబట్టి ఇవాళ అధికారం శాశ్వతం కాదన్న సంగతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. ఇవాళ కూడా మళ్ళీ అదే పొగరుతోన, అదే అహంకారంతో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళని లాత్ మారితే తెలంగాణ ప్రజలు పోయి ఎక్కడో పడ్డారు. ఎంపీలు 0 వచ్చినాయి, ఈసారి ఎమ్మెల్యేలు కూడా 0 అవుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా కూడా వాళ్ళకి ఎట్లా పోటీ చేసేటటువంటి సినిమా లేదు. ఎమ్మెల్సీలో ఎట్లా 0నే వాళ్ళది. కాబట్టి 0 పార్టీతో మాకేం పని. కానీ సిట్ విషయాలను పిలిచింది కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చిరు అన్న ఖచ్చితంగా కీలక విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా రకాలైనటువంటి స్కామ్లు జరిగినాయి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో. కాబట్టి అవన్నీ బయటికి తీసుకొచ్చేటటువంటి పనులు కూడా ఉండొచ్చు. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా మరి ప్రభుత్వం? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంతకుముందు కరెక్టే దీనికి సంబంధించి ఫోన్ టైమింగ్ కరెక్ట్ అని చెప్పేసి దీనికి సంబంధించి విచారణ కూడా తిప్పిడు. కానీ ఈ రకంగా మొన్న రీసెంట్ గా మాట్లాడుతూ ఏం చెప్తుందంటే ప్రభుత్వ అనుమతితో ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఈ మాటలను బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఏముందండి, రేవంత్ రెడ్డి గారు పూటొక మాట మాట్లాడతాడు. ఆయన మాట మీద ఆయనే నిలబడాడు. ఆయన మాట మీద పొద్దున వేస్తే ఆయనే నిలబడాడు. ఆ మనిషి ఇంకొక మాట మాట్లాడితే మనకు దాని మీద నమ్మకం ఉంటుందా? ఆ నమ్మకం లేకనే మేమేం చేస్తామని మేము డిమాండ్ చేస్తాం. ఇలా కేంద్రంలో సిబిఐడికి ఇవ్వండి, మీరు అది విచారణ చేయించండి. మరి ఆయనకు
ఏది కూడా సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి అలవాటు ఆయనకు లేదు. పక్కన ఎవరైనా చెప్తే పక్కలో ఎవరో ఒకరు చెప్తా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈయన చెప్పుకుంటా ఉంటారు అంతే. కాబట్టి ప్రతిసారి కూడా ఇట్లాంటి విషయాలలో రేవంత్ రెడ్డి కంటే సొంత నిర్ణయం లేక ఇప్పటికీ ఢిల్లీకి ఎన్నిసార్లు పోయొచ్చని చెప్పండి. నాకు తెలిసి ఒక ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఆయన పదవీ కాలం మొత్తంలో నాకు తెలిసి అయితే ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేనంత రికార్డు నాకైతే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సొంతంగా నిర్ణయం తీసుకోలేని వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన క్యాబినెట్ లో ఉన్న మనుషులు వినరు, ఆయన మాట వినరు. కాబట్టి పైన ఉన్నటువంటి వాళ్ళ అధినాయకులు వినరు. నిన్న చూసినాం ఢిల్లీలో ఏమైంది జంతర్ మంతర్లో అన్న సంగతి. కాబట్టి మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొంచెం కూడా నమ్మకం లేదు, ఇసుకంతా కూడా నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్తుండ్రు. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ దీనికి సంబంధించి నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ బీజేపీలో కలబోతుంది, వీళ్ళంతా ఒకటే అని చెప్పేసి మాట్లాడు విచారణలన్నీ తూతుమంత్రంగా నడిపిస్తారని చెప్పి మాట్లాడతారు. ఇట్లాంటి ఏమైనా జరుగుతుందా? ఎందుకు జరుగుతుందండి? ఒక పార్టీని తీసుకొచ్చి ఎందుకు మా దాంట్లో ఇంకో దాంట్లో విలీనం చేయాలనుకుంటాడో చెప్పండి. అసంతృప్తులు ఉంటే ఎవరన్నా జాయిన్ అవుతారేమో కానీ పార్టీని తీసుకొచ్చి విలీనం చేసేటటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు ఉంటుంది చెప్పండి. అసలుకి రేవంత్ రెడ్డి గారు అసలు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి, ఆయనే అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వ్యక్తి. ఆయనకు అసలుకి ఏ పార్టీలో రేపు ఏడా ఉంటాడో ఆయనకే సంబంధం లేదు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు మీరు? బీజేపీ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. రామచంద్రరావు గారు కూడా మొన్ననే చెప్పారు, బీజేపీ ఎక్కడ వెళ్ళినా కూడా ఒంటరిగానే పోటీ చేయబోతా ఉంది, ఎక్కడ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు విలీనం అవకాశం ఎక్కడ ఉంటుంది అసలు? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా వీళ్ళు చేసినటువంటి మొత్తం పుకార్లు తప్ప ఏం లేదు. కేవలం మీడియాలో మాట్లాడుతున్నటువంటి వార్తలు మాత్రమే. అలాంటిది మా పార్టీలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. కాబట్టి మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నాం మేము, గల్లీ పార్టీతో మాకేం పని? కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్ళం గల్లీలో కూడా గెలుస్తాం. రేపు స్థానిక సంస్థలలో గెలవబోతున్నాం, మేము అత్యధికంగా సీట్లు తెచ్చుకోబోతున్నాము. రేపు హైదరాబాద్ మేయర్ సీటు కూడా మేము గెలవబోతున్నాము, రాసి పెట్టుకోండి. అన్న చెప్పండి, బండి సంజయ్ గారు కేంద్ర మినిస్టర్ డైరెక్ట్ గా సీట్ విచారణ రాబోతున్నారు. అసలు ఎటువంటి విషయాలు బయటపడే ఛాన్స్ ఉందంటారు? అంటే అన్న, ఇప్పుడు గత గవర్నమెంట్ లో ప్రభుత్వం అనేది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా అతి దారుణమైన పరిస్థితి అన్న. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి దీనికి ఒక సపరేట్ పోలీస్ వ్యవస్థని పెట్టేసి వాళ్ళు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏదైతే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంజయ్ అన్న గారు అట్లా పెద్ద పెద్ద నాయకులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దానికి స్వయంగా ఈరోజు కేంద్ర మంత్రి మన బండి సంజయ్ అన్న గారు వచ్చి సీట్ ముందు ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అక్రమాలు కానీ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ ఈరోజు వాళ్ళ ముందు పెట్టడానికే అన్నగారు ఇప్పుడు వస్తున్నాడు అన్న. తొందరలో వస్తున్నారు, ఇప్పుడు వచ్చి బయలుదేరారంట. దీనికి సంబంధించి పూర్తి విషయాలు కూడా బయట పెట్టబోతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బయట పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందమ్మా? అన్న ఇగో ఇప్పుడు కేసీఆర్ గురించి మొత్తం మా బండి సంజయ్ అన్న గారు బయట పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఏదైతే నిజంగా కేసీఆర్ గారితో టీఆర్ఎస్ తోని కుమ్మకవ్వకపోతే కేసీఆర్ గారికి సంజయ్ అన్న గారు ఇచ్చిన సీట్ ఆ విచారణ ఆధారంగా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ అనేది డిమాండ్ చేస్తుందన్న. కేసీఆరే కాకుండా కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేయాలి. దీనికి ముఖ్యంగా నేతృత్వం వహించింది ఫోన్ ట్యాపింగ్ లో మెయిన్ అనేది ఉన్నదంటేనే కేటీఆర్ అన్న. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి కూడా ఇంత ముందు ఆ ఫోన్ ట్యాపింగ్ వివరం కరెక్ట్ కాదు, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి మాట్లాడు. ఎన్నోసార్లు కూడా దీనికి సంబంధించి విచారణలు కూడా జరిగినాయి. మన రేవంత్ రెడ్డి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇది నిజంగా మరి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? మరి అన్న ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అసలు ఒక పర్సనల్ గా ఒక వ్యక్తిది ఫోన్ ట్యాపింగ్ చేయడం దారుణం అన్న. అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాకముందు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి మీడియా ముఖంగా ఎన్నోసార్లు చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వం ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే కంపల్సరీ కేసీఆర్ ని కేటీఆర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉన్న బండి సంజయ్ అన్న గారిని ఏదైతే మాట్లాడుతున్నారో అన్ని ఇట్లా తెలియకుండా సంజయ్ అన్న గారు ఫోన్ ట్యాపింగ్ చేసి వినడం దారుణం అన్న. ఇదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే ఈరోజు బండి సంజయ్ గారు స్వయంగా ఒక కేంద్ర మంత్రి అయి ఉండి సీట్ విచారణకు ఎందుకు వస్తారన్న? కాంగ్రెస్ ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ తో కుమ్మకవ్వకపోతే, కాంగ్రెస్ అనేది కేసీఆర్ గారితో కుమ్మకవ్వకపోతే నిజంగా అరెస్ట్ చేసి దమ్ముంటే అరెస్ట్ చేసి మేమిద్దరం ఒకటి కాదని చూపించుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలోనేమో మేము ఒకటి కాదంటాము, అక్కడ ఢిల్లీకి పోయి ఇద్దరు మాత్రం దోస్తాన్ని చేస్తున్నారు. మొన్న చెన్నైలో కూడా ఆ రోజు స్టాలిన్ పిలిచినప్పుడు కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. ఎవరు కుమ్మకైనారో అందరికీ తెలుసు అన్న తెలంగాణలో. ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో వాళ్ళిద్దరి గురించి
ఇద్దరు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని స్థానిక ఎన్నికల్లో కానీ జూబ్లీహిల్స్ బైపోల్లో కానీ భారీ మెజారిటీతో పాటు గెలుస్తుందన్న. ఓకేనా.